ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైకుంఠపురం దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు. తెల్లవారుజామున 4:30 గంటల నుండి ఉత్తర ద్వార దర్శనం ప్రారంభమవగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్వామివారిని తొలి దర్శనం చేసుకున్నారు. ఉదయం ఆలయానికి వచ్చిన మంత్రి మనోహర్కు అధికారులు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం మనోహర్ మాట్లాడుతూ వైకుంఠపురంలో ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. భక్తులందరూ ప్రశాంత వాతావరణంలో స్వామివారిని దర్శించుకుని వెళ్లాలని కోరారు. మనస్ఫూర్తిగా అధికారులందరినీ కూడా అభినందిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి ఆదర్శవంతంగా భక్తి మార్గంలో నడగాల్సిన సందర్భం ఇది. ప్రజల కోసం, దేశం కోసం, మన ప్రాంతం కోసం అంకిత భావంతో పనిచేసుకోవడానికి అందరం కూడా స్వామివారి ఆశీస్సులతో ముందుకెళ్దామని మనస్ఫూర్తిగా సందర్భంగా తెలుపుకుంటూ మధ్యాహ్నం 1 గంట వరకు సుమారు 25,000 మంది దర్శనం చేసుకునే విధంగా చక్కగా ఏర్పాట్లు చేశారు. తదనంతరం అన్నదానం కార్యక్రమం కూడా చేయబోతున్నాం. రాబోయే రోజుల్లో మన ఆలయాన్ని ఇంకా అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తూ భక్తులకు ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా పోలీస్ సిబ్బంది కూడా రాత్రింపవలు కష్టపడి చక్కటి ఏర్పాట్లు చేశారు. సో డిఎస్పీ గారికి, వారి సిబ్బందికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఆలయంలోని అర్చకులకు, ఇక్కడ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఉన్న మన ఈఓ గారు, అడిషనల్ అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్స్, ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా రెండవ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన వైకుంఠపురంలో ముక్కోటి సందర్భంగా తెనాలి పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు భారీగా తరలివచ్చారు. క్యూలైన్లో మొత్తం భక్తులతో నిండిపోయి ఆలయం వెలుపల వరకు వచ్చాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.